అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్న లండన్ రావడము, వచ్చి మనల్ని గుర్తుపెట్టుకొని మనల్ని వచ్చి కలవడము, మన ఆతిథ్యం స్వీకరించడము అది మన అదృష్టము. అండ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్న మన పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడన్నది మనం చెప్తే ఈ రూమ్లో ఒక 3 రోజులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతసేపు మనం చెప్పొచ్చు. అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, లేకపోతే దాని వెనుకల సుధాకర్ రెడ్డి అన్న ఉన్నారు, అది కాదు. 2011 ఎప్పుడైతే మన పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి సుధాకర్ రెడ్డి అన్న తన జాబ్ని, తన వృత్తిని కూడా పణంగా పెట్టి, లేదు నేను జగనన్నతో ఉంటాను అని చెప్పేసి ఆ రోజు నుంచి జగనన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి నిత్యం లీగల్గా ఎనీ ఇష్యూ వచ్చినా కానీ, ఇష్యూ రాకపోయినా ఏదైనా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే ప్రజల భూములకి తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ ఏదైనా హాని తలపెడుతున్నారంటే ముందుండి పోరాటం చేసింది మన సుధాకర్ రెడ్డి అన్న. అందులో చక్కటి ఎగ్జాంపుల్ సదావర్తి భూములు ఎంత ఫైట్ చేశారంటే వాళ్ళు మొత్తం అసలు షేక్ అయిపోయారు. దాని వెనుక రామకృష్ణారెడ్డి గారు కానీ, అంటే మెయిన్ కర్త కర్మక్రియ మన సుధాకర్ రెడ్డి అన్న. అండ్ మాకు ఇందాక కూడా చెప్పారు, అన్నని ప్రలోభాలకు గురి చేయాలని కూడా చూశారు. మీకు ఒక 10 ఎకరాలు ఇస్తాం, అప్పుడు ఎకరం 60 కోట్లు, అంటే సదావర్తి భూమి మీకు టోటల్గా 1000 కోట్లు. దాన్ని తునప్రాయంగా అసలు నాకు డబ్బు కాదు, నేను జగనన్నతో ఉంటాను, నాకు జగనన్న ఎంత జగనన్నే నాకు అని చేశారు. అండ్ జగనన్న కూడా అన్నకు అంత తగిన గౌరవం ఇచ్చారు అండ్ ప్రేమించాడు. ఎనీ టైం డైరెక్ట్ గా అన్న దగ్గరికి వెళ్ళగలిగే యాక్సెస్ ఉన్న అతి కొద్ది మందిలో మన సుధాకర్ రెడ్డి అన్న. అంటే అది అన్న గొప్పతనం కాదు, జగనన్న ఎంతగా ప్రేమిస్తాడన్నదానికి అది చక్కటి ఉదాహరణ. మొన్న కూడా నాకు అన్న చెప్పారు, బస్సు యాత్రలో కూడా అన్నతో పర్సనల్ గా సమావేశం ఎంతసేపు అన్న? వన్ అవర్. నారాయణపురం అని అటాక్ జరిగిన ఫస్ట్ డే హాస్పిటల్, సెకండ్ డే ఎప్పుడు కావాలా ఆ నెక్స్ట్. అండ్ మన లక్షల కోట్ల మంది కళ చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తాడా లేదా అని, దాన్ని మన అందరి మొహాల్లో నవ్వులు నింపింది మాత్రం అసలు దానికి సుధాకర్ అన్నని మనం సుధాకర్ అన్న అంటాం. అసలు మనం అప్రిషియేషన్ అంటే చాలా చిన్న పదం. అండ్ ఎంత మంది ఆ రోజు ఎంత టెన్షన్ గా ఉన్నారు. అండ్ లోపల కోర్టులో ఏం చెప్పారో కూడా సుధాకర్ అన్న ఒక విషయం చెప్తారు. అసలు సిద్ధార్థ లూత్రాకి 3 చెరువులు నీళ్ళు తాగించారు ఆ రోజు. అది ఇంకా అమేజింగ్. నేను విన్నప్పుడు అయితే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కొన్ని విషయాలు నేను కూడా చెప్పొచ్చు కదా, లీగల్ గా అందరి దగ్గర అడ్వైస్ తీసుకోవాలి మళ్ళీ నేను దానికోసం. సో వి ఆల్ వెల్కమ్ సుధాకర్ అన్న. అండ్ అన్న వీఆర్ బ్లెస్డ్ మీరు రావడము, మీరు వచ్చేసి ఇక్కడ ఇంతమందిని యంగ్స్టర్స్ ఉన్నారు, అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన డైనమైట్స్ వీళ్ళంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఎంత జగనన్నను ప్రేమిస్తాం అంత 100 రెట్లు ప్రేమించే యూత్ వీళ్ళంతా ఉన్నారు. అండ్ వీఆర్ ఆల్ నైస్ బంచ్ ఆఫ్ టీమ్. వీఆర్ బ్లెస్డ్ టు వర్క్ టుగెదర్. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎప్పటి నుండో కలదు మనం కిషోర్ ప్రేమ గారు Dear friends and brothers, I'm in depth of words to describe the situation, the feelings that I carry back home. When I really thought of coming to UK and nobody really asked me to come. Actually, I was under the impression that I'm coming to an alien country, a different country. So I had homesick. Now my feeling is to leave this country, I feel homesick. When I go back to our place, I feel homesick. Really, that's my feelings that I carry, tons and tons of feelings. Thousands of my miles I carry back. So that's my internal feelings. The way that Jagannatha was victimized, he was haunted by not one person, not by Chandrababu. Fuck that. It's not his problems. Jai Jagan.
He was hunted by election commission in these elections. Hunted by election commission. Hunted by ABN. Hunted by and hunted by hunted by talcum powder. Talcum powder. He is more popularly called as talcum powder. So I call him as a talcum powder. Makes sense. And Purandar. All these people hunted Jagannatha. Alone as a hero, he fought with all these people. We are coming back to power. 200% we are coming back to power. Hey Jagannatha. Jai Jagan! Jai Jagan! Jagannath's need to come back to power is not but for him. It is for the poor people of the state. ఇది జగనన్న కోసం అధికారం అవసరం లేదు. ఇంత నరకం అనిపించాల్సిన అవసరం లేదు. ఇంత ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం. ఒక పెత్తందారికి పేదవాళ్ళకి మధ్య వారధిగా జగనన్న పేదల పక్షాన్ని నిలబడిన తర్వాత ఈ పెత్తందారి వర్గాలు అన్నీ ఎక్కువైపోయి ఆల్ ది బుర్జువాస్ క్లాస్ ప్రతి ఒక్కడు దోపిడీలో భాగస్తుడు. ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి శక్తులు, ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి శక్తులు జగనన్న కంటకమైన వాళ్ళకి. ఒక్క వ్యక్తిని ఎలిమినేట్ చేస్తే మన దోపిడికి అడ్డం లేదు అనే ఒక్క ఫీలింగ్తో జగనన్నను వేటాడారు. మీరు చూసుంటారు చంద్రబాబు స్పీచ్ లాస్ట్ లెగ్ ఆఫ్ హిస్ ఎలక్షన్స్. చంపేస్తే ఏమి నిన్ను అన్నాడు. ఐడియా ఉందండి. ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడు చంపేస్తే దాని జవాబు ఏంది? నాకు క్వశ్చన్ ఏందో అతనికి ఏం మైండ్ చెడిపోయి మాట్లాడు. దానికి జవాబు ఏంది ఇచ్చి అవునా కాదని అడిగేది నేను వినుంటారు మీరు. సో దే గాన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎలిమినేటింగ్ వన్ పర్సన్ హూ వాస్ ఫైటింగ్ ఫర్ ది ఫుడ్. కానీ ఒక్కటి తెలియలే వాళ్ళకి. ఏ రోజు నాయకుడి చేతిలో ఓటర్ ఏనాడో లేడు, డీలింక్ అయినాడు. అంతకుముందు పెత్తందారి వర్గాల చేతుల్లో గ్రామాల్లో ఓట్లు ఉండేది, ఇప్పుడు వాళ్ళ చేతులు లేవు. డైరెక్ట్ జగనన్న ఓటర్ ఏకమైనాడు. మనం ఏం ఫీల్ కాబడలేదు. మనం థంపింగ్ మెజారిటీస్తో వస్తున్నాం. రియల్లీ గోయింగ్ టు క్రియేట్ సునామీ నౌ. ఇందాక ప్రదీప్ అన్నాడే, ఆయనకి ఒక ఆయన చాలా పెద్దోడు, పార్టీల పేరుతో ప్రాబ్లీ 1.5 hours ఉదయం మాట్లాడాడు. మీకు ఏమనిపించిందా? అంటే అసలు కళ్ళ నీళ్ళు వస్తాయి. జగనన్న పెట్టిన కష్టాలు దగ్గరగా నేను చూస్తుంటాను. ఆయన పెట్టే బాధలు అతను జగన్. ఒక్క విషయం చెప్తాను నేను, పంచుకోవడం ఆయనతో ఉండే నాకు సాన్నిధ్యం. ఎవరైనా జగనన్న ఆర్బిట్లోకి వచ్చి ఈ డిస్టెన్స్లో ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే జగనన్న కోసం వాడు చచ్చిపోతాడు. ఈజ్ నాట్ ఎ మ్యాన్ బట్ ఈజ్ అన్ ఎమోషన్. ఈజ్ అన్ ఎఫోరియా. ఆయన చూస్తే నాకు పిచ్చిపట్టి అరుస్తా. ఆయన చూస్తే అంత క్లోజ్ ఉన్నాడు. ఇది తప్పదు. అతను మనిషి కాదు, అతను ఒక శక్తి. ఈజ్ ఎమోషన్. యోగి. ఎస్. అతని లైఫ్ స్టైల్ ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా మీకు? ఆ తెల్ల సొక్కా కాకి ప్యాంటు తప్పక. ఎల్లో మీడియా ఏం ప్రచారం చేస్తే తెలుసా? మనుషుల్ని సార్ అని కూర్చోవాలి, కూర్చోడని. నాకు పర్సనల్గా తెలుసమ్మా. ఎవరు వచ్చినా, చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా, అన్నా రాన్న కూర్చో. ఇది తప్పక ఆయన నోటికి వెళ్ళకుండా మాట్లాడాలి. అంటే చెట్టుకి ఒక 100 పుష్పాలు పోస్తాయమ్మా. ఆ 100 పుష్పాలు దేవుడి పాదాలు చెందకు చేరవు కదా, 1-2 పూలు చేస్తారు. దాని గురించి ఆ పువ్వు ఏడవద్దు, ఏదో ఒక రోజు మళ్ళా చేస్తుంది. అందుకని ఒకవేళ జగనన్నకి వీలు లేని అన్సెక్యూరిటీ రీజన్స్ చాలా ప్రమాదంగా ఉన్నాయి. ఎవరు మనోడో తెలియదు, ఎవడు పరాయోడో తెలియదు. ఎందుకంటే ఆఫ్ లేట్ జగనన్న మీద భౌతికంగా దాడులు చేయాలా, జగనన్న అనేవాడు లేకపోతే మన దోపిడికి అద్దు లేదు, అంతం లేదని పరిస్థితిలో వచ్చేసి ఉన్నారు, డెస్పరేషన్. అందుకని చాలా సెక్యూరిటీ చాలా ఫ్రెజైల్గా ఉంది ఆయన సెక్యూరిటీ. అందుకని తెలియదు ఎవరు మనోడో తెలియదు, ఎవడు మన గ్రూప్లో కూడా ఒకటి ఉంటాడు చేసేది.
అందుకని ప్రస్తుతానికి ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. దట్ ఈస్ థ్రెట్ టు హిస్ లైఫ్. నిజంగా అమ్మా ఏ రోజుకి ఏం జరగదు కూడా ప్రమాదం ఉందా? ప్లీజ్ అండర్స్టాండ్. పేదోళ్ళ కోసం ఆయన పడే తపన. ఇప్పుడు గ్రామాల్లో చాలామందికి ఎంతమంది ఐన్స్టైన్ పుట్టేవాళ్ళు, ఎంతమంది మహాజ్ఞానులు పుట్టినవాళ్ళు, చదువు వాళ్ళకి అవకాశాలు లేక చదువుకు తెలుసుకో. మనం అందరూ చదువుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మనకే ఆ రోజు చదువు లేకపోతే కూర్చుండేవాళ్ళం. ఎంతమంది పేదవాళ్ళు బిడ్డలు చదివించుకోగలిస్తే రాష్ట్రంలో ఆ రోజు అంత కార్పొరేట్ పరం చేశారు ఎడ్యుకేషన్. నారాయణన్న పోవాలా, చైతన్య పోవాలా, వాళ్ళ వీళ్ళు పుస్తులు అమ్మి చదివించుకున్న రోజులు ఉన్నాయి. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇట్ ఎక్సెల్స్ ఆల్ దిస్ కార్పొరేట్ స్కూల్స్. దట్ ఒక మనకు కూడా గబక్కన ఏదైనా ప్రాబ్లం వస్తే, సీరియస్ ప్రాబ్లం, కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే ఒక 10 లక్షలు ఎత్తుకొని పోవాలి. మినిమం 10 లక్షలు మన ఇంట్లో ఉండవు కదా. ఎవరినో నలుగురు ఫ్రెండ్స్ ఒక్క రోజు టైం కావాలి వాళ్ళని అడిగి పోవడానికి. ఈ రోజు ఒక పేదోడు హాస్పిటల్కి పోవాలంటే ఆ కార్డు ఎత్తిపోతే 25 లక్షలు పడుతుంది. స్వతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాలతో పేదోళ్ళకి ఈ విధంగా చేసినటువంటి నాయకుడు 33 లక్షల హౌస్ సైట్స్, 33 లక్షల ఇళ్ళు జగనన్న ఆంధ్ర రాష్ట్రం ఇస్తే, అమరావతి రీజియన్లో 56,000 హౌస్ సైట్స్ ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వాళ్ళు ఐడియా ఉంటుంది. సామాజిక సమతుల్యం. నేను ఒకటే చెప్పా ఆ కోర్టులో కూడా, వాళ్ళ చెమట వాసన వీళ్ళకి పడదండి. పేదోడి చెమట వాసన ఇష్టం. 56,000 హౌస్ సైట్స్ ఆపారు. 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నాడు చంద్రబాబు. 35,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ పెట్టాడు. దానిలో 35 ఇంచులు కూడా తాకనీయలేదు. నేను ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నాకు ఎమ్మెల్యే ఆర్కేకి ఆ రోజు ఇచ్చిన ఆఫర్ డైరెక్ట్ గా చెప్తున్నా, రిలేటెడ్ బి రికార్డెడ్ 150 crores. మీరు దూకుడుగా పోబడలేదు, ఇది రాజధాని కడుతున్నాం, దీనికి అంత అడ్డురా బాకండి. నన్ను ఎమ్మెల్యే ఆర్కే ఫాలో అయిపోతారు. ఏ దేశంలో చెప్పండి 150, అది సర్కారు వారి పాట, దాన్ని పెంచుకోవచ్చు మళ్ళా. 150 crores is the base price. We could easily increase it more. We said 2 hoots for you. 2 hoots, not air. You got it. సదావర్తి భూములని 86 ఎకరాలు టీసీఎస్ ఎదురుగా, సచిబాబా యూనివర్సిటీ ఎదురుగా ల్యాండ్స్. అప్పుడే 60-70 కోట్లు ఉంది ఎకరా. కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజయ్య అని అతని పేరుతో లోకేష్ 22 లక్షల ఎకరాకు వాడుతున్నాడు. ఐడియా ఉందా? వాడుకున్న తర్వాత నేను ఎమ్మెల్యే ఆర్కే పోరాడు. మాకు ఇచ్చిన మీరు గెడ్డాను కాడు కుక్కలు, మీరు దీన్ని గడ్డి కుక్క తినలేదు కదా, గెడ్డాను గాడిదని కూడా తిని 10 acres ఆఫర్డ్ బై సేయింగ్ దట్. ఇంకా అంటే ఆడిని ఒక 500-600 కోట్లు చేసుకోని చెరుకులపాటి నారాయణ రెడ్డి అని ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎమ్మెల్యే శ్రీదేవి, అతన్ని కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు వాళ్ళు ప్లాన్ చేసి చంపించేశారు. ఈ వాజ్ ఈ కాన్స్పిరేటర్. ఎఫ్ఐఆర్లో 10 సార్లు పేరు ఉంటుంది, 161లో ఉంటుంది, 164లో ఉంటుంది, ఛార్జ్ షీట్ కార్డు పేరు. అప్పుడు ఆయన డిప్యూటీ సీఎం వాళ్ళ ఫాదర్. అప్పుడు ఆ రోజు వాళ్ళు నిలబడేదానికి కూడా భయం. కర్నూలు రాజకీయం అంటే మామూలుగా మన కోస్తా జిల్లాల రాజకీయం కాదు అది. అది చాలా భయంకరంగా ఉంటుంది. నేను చవి చూశాను ఒకటి చెప్తున్నా. నేను ముద్దాయం చేసిన ఎక్కడికి పోయి ధోన్ కోర్టులో వేసి, కేఈ కృష్ణమూర్తి ఆ రోజు నాకు ఇచ్చిన చెప్పబడిన ఆఫర్ 10 crores, ధోన్కి రాబాకు చాలు అని. నేను వస్తాను. అప్పుడు మన ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిండారు 10 కోట్లు. అమ్ముడు పోయే ముందు ఎమ్మెల్యేలు కాదు సుధాకర్ రెడ్డి అని చెప్పు కేఈకి అని చెప్పి. దెన్ హీ సెడ్, నువ్వు మొగోడు అయితే ధోన్కి వచ్చి తిరిగి మళ్ళా పోమని చెప్పి. వాళ్ళ ప్రభుత్వం డిప్యూటీ సీఎం వాళ్ళ ఫాదర్. నిజంగా చచ్చిపోతే ఏమని చాలా కిక్కు. నేను కర్నూలు టు ధోన్ 51 kilometers. కర్నూలు నుంచి ధోన్ నా కార్ పోవాలంటే 50 vehicles ఏది ఎస్కార్ట్ ఉండేది.
ప్రతి కారులో 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు కారులో కూర్చొని ఊగుతారు, లుంగి కట్టుకొని మీసాలు కూర్చొని ఒక చేతితో కారు పట్టుకుని ఒక చేతితో సంచి ఏముండేది బాబులు కత్తులు బాబులు పెట్టుకుని. అంటే 500 మెంబర్స్ నన్ను గార్డ్ చేసేవాడు. వాడు ఊరికి పోయి వాడు ముద్దాయం చేసి వచ్చిన. సో ఇది ఈజీగా రాలే జగనన్నకి. వేటాడారు. ఒక సోనియా అసలు కేసు ఏందయ్యా, ఆయన 16 నెలలు జైల్లో పెడితే నేనే ఆ కేసు 2012 మార్చి 12 చేసి ఈ మధ్య వల్ల ఆమె షర్మిల నన్ను చాలా నాలుగు పీకేసుకుంది. తర్వాత నన్ను గారు అన్నది, నన్ను ముందర గారు అన్నది, నేను కూడా గారు అన్నా. ఈ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటి నుంచి మీరు కూడా అంతే. షీ అడ్రస్ మీరు చూసుంటారు ఈ మధ్య వీడియోలో. నా మీద డైరెక్ట్ అటాక్ ఇచ్చింది. దెన్ నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది తప్పని పరిస్థితి. సో ఒక్క జగనన్న కోసం కాదు, జాతి కోసం, పేదల కోసం ఒక్క మనిషి ఫైట్ చేస్తుంటయ్యా. వద్దు, ఆయన కష్టం నాకు తెలుసు, ఎంత ప్రమాదంలో ఉంటాడు కూడా తెలుసు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో, మీరు అందరు గుర్తుపెట్టుకో. ఎవరు మనోడో తెలియదు, ఎవడు పరాయోడో తెలియదు. అప్పటికే ఆయన లెక్క చేయటం లే. ఇప్పుడు ఆయన అసలు ఇదేవాడు కాదు, ఏమైతే అది అవుతుంది అని దాన్ని ఉన్నాడు. కానీ జగనన్నను కాపాడు, అదొక్కటే మన పోటీ. మనం పలకరించాడా లేదా వదిలి వీలు పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. జస్ట్ అండర్స్టాండ్. నాకు ప్రతి ఒక్కరి ఫీలింగ్ తెలుసు. That's why I'm addressing this on this subject. అందరూ చూడాలనుకుంటున్నారు, అందరికి మాట్లాడాలనుకుంటున్నారు, అందరూ. That's why I'm addressing. I'm aware of all this. రండి, మీరు రండి, ఒక్కరోజు రండి, అందరం కలిసి పార్టీ చేసుకున్నాం జగన్. దిస్ ఇస్ మై వర్డ్. అన్న చెప్పాడంటే వద్దు, రండి, ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం, మనం అంతా కలిసి భోజనం చేస్తాం. దిస్ ఇస్ మై వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అందరు కూడా మీరు చూస్తున్నారన్న, లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ దే పుట్టింగ్. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి వస్తున్నానే, నేను ఎప్పుడు రాలేదు. హోమ్ సిక్ గా ఫీల్ అయినా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే, ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో ఎక్కి హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని అందరినీ వదిలేసుకోవాలి. రియల్లీ మై హార్ట్, ఫీలింగ్స్ ఫ్రమ్ మై హార్ట్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. లేదు, నువ్వు కూడా 5 అడుగులు జగనన్న దగ్గరికి వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, ఆయన కోసం చచ్చిపోతావు. ఇది నిజం. నేను చూడకపోయినా చచ్చిపోతాను. ఆర్బిట్ లోకి ఎవరు పోయినా వాడు ఫిదాయి అయిపోతాడు. ఫిదాయి అంటే బాంబులు పెట్టుకొని బ్లాస్ట్ చేసుకుంటారు. నాది బర్త్డే 22 జూలై. నన్ను ఫోన్ చేసి కేఎన్ఆర్ ఫోన్ చేసి సార్ మాట్లాడతారు. ఆయన ఎంపీకి ఎమ్మెల్యే కూడా విష్ చేసి ఉన్నాడు బర్త్డే. అన్నా ఎక్కడున్నా ఉన్నా అంటే ఇంటి దగ్గర, అక్కడ హైదరాబాద్ ఉన్నా, ఇంటికి వచ్చిపోన్నా, హ్యాపీ బర్త్డే వైఎస్ సుబ్బారెడ్డి గారు ఆయన కూర్చుంటే ఎదురొచ్చి కవులు ఇచ్చుకొని వాట్ యూ వాంట్ అన్నా అన్నాడు. అన్న బర్త్డే నీకేం కావాలని అడిగి, నాకేం వద్దన్నా అన్న. ఫస్ట్ టేకన్ అ బ్యాక్. ఇది నాకేం వద్దన్నాడు. ఏం లేదన్నా, నీ దగ్గరికి ఒక జెండాతో వచ్చాను, నీకోసం చంపేసేదానికి సిద్ధం, నీకోసం చచ్చిపోయేదానికి సిద్ధం. రెండిట్లో కాస్ట్ ఆర్టిస్ట్గా చూపించదలుచుకోలేదన్నా, డిప్లొమాటిక్గా చూపించండి వద్దన్నా, దాన్ని అమ్మ సొచ్చు జీవితం. ఐ కేమ్ ఫ్రమ్ బేసిక్లీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు. ఎందుకంటే వాడు కార్యకర్త కోసం, వాడు నమ్మినోడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. ఫ్యాక్షనిస్ట్ ఏరియా, కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడి సంగతి. ఇది ఫోన్ వచ్చిపెట్టి మా వాడు వస్తాడు, ఇది ఒక ల్యాండ్ ఫోన్ వచ్చిపెట్టి మా వాడు వస్తున్నాడు, ఎస్ఎన్ తిట్టా ఉంటాడు, దబాయిస్తుంటాడు, ఏడు వచ్చి మెట్టు మాట్లాడుతుంటాడు. వాళ్ళు కాదు, డిఫరెంట్. ఒక మీరు గాడ్ ఫాదర్ చదివి ఉంటారు కదా, గాడ్ ఫాదర్ మ్యారీ పూజ, డాన్ వీటో క్యారల్. అక్కడ వాళ్ళ 2 సన్స్, సెకండ్ సన్కి ఫియాన్సీ పోద్ది ఆ పార్టీకి. ఆ పార్టీకి పోతే వాళ్ళ బర్త్డే రోజు, ఆయన బర్త్డే రోజు డాన్ వీటో క్యారల్, పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్లో పుట్టిన వర్డ్ అది, ఇటలీలో, సిసిలీలో.
ఎవడు చేయవడిగిన ఎస్ అంటుంటాడు. కూర్చుంటాడు, మోకాళ్ళ మీద కూర్చొని ఇక్కడ కిస్ చేయాలి. వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు ఎస్ అంటాడు. వాళ్ళ ఫియాన్స్ అడుగుతాడు సార్, ఇది మీ నాయన అంటే దట్ ఈస్ ది బాండ్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్. హీఈస్ ఎ ఫ్యాక్షనిస్ట్. ఎవడైనా జగనన్న పాపం మారిపోయాడయ్యా. నిజంగా జగనన్న ఫ్యాక్షనిస్ట్ ఒకటి నా కొడకలు 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. ఆయన రాబళ్ళ గమ్మునుంటే చాలు, ఒప్పుకోడు. కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి, ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి. ఒక్కటి చెప్తున్నానమ్మా, 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం ఉత్సాహం పోసారు. వాళ్ళు ఏం చేస్తారు? మనం మంచితనం చూసి వారు రిలీజ్ చేయటం లేదనిపించారు. జగనన్న రాష్ట్రంలో మాఫియా రాజ్యంగా నడిపితే వాడు పంది పట్టాపు జగనన్న తిట్టి తెల్లారి ఉంటాడా? నిజంగా ఇంకెక్కడ ఎగ్జాంపుల్ పడినా ఆయన నిజంగా కానీ ఆ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం రాజకీయాలు నడిపుంటే తెల్లారి వాడు ఉంటాడా? బోండా ఉమ్మగాడు ఉంటాడా? I know him. He's just like child like. నేను ఇప్పుడే మరీ ఏందన్నా ఇదంటే వద్దన్నా ఫైన్ దేవుడు. టోటలీ వీళ్ళు ఎల్లో మీడియా ప్రొవోక్ చేసినటువంటి వ్యక్తి కాదు. మనం రండి ఇండియాకి పోదాం, మీకు చెప్పండి. విల్ హోస్ట్ పార్టీ అండ్ ఫర్ ది జగన్ మనం పార్టీ చేసుకున్నాం. జగన్ కలుపు మాట్లాడారు. కానీ నాకు తెలుసు, ప్రతి ఒక్కటి ఫీలింగ్ తెలుసు. కానీ 100 పుష్పాలు 4 పుష్పాలే ఫలాంత గెలిచేది దేవుడు. అందుకని చుట్టూ పూలు పోయకుండా మారుతుందా? మానదు కదా, చుట్టూ పూలు కూడా మానదు కదా. 4 పూలు చేయండి, 4 పోస్తా ఉన్నా అంటుందా చుట్టూ? ఇది పురుషుడు కుటుంబం, ఇది మన కుటుంబం. నేను ఎవరిక్కడ? ఐఎమ్ ఏలియన్ టు దిస్ ప్లేస్, ఐఎమ్ నన్ ఇన్ దిస్ ప్లేస్. అందరు ప్రేమ చూస్తుంటే దిస్ ఇస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ జగన్. ఈ జగనన్న కుటుంబంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధైర్యం, బలం. నేను ఇండివిజువల్ కాదు, మీరు ఇండివిజువల్ కాదు, ఇండివిజువల్ కాదు. ఇక్కడ మన కుటుంబంలో మెంబర్ కాబట్టి మనందరికీ బలం. ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఈస్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ది స్టైల్. ఆయన ఇచ్చిన వరం అదే మన. ఈ కుటుంబంలో మనం మెంబర్, ఎస్ వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అక్రాస్ ది సీస్. ఏ దేశంలో లేరే. నువ్వే అమెరికా పో, నీకు ఎంతమంది వస్తారు? ఈ కుటుంబంలో మెంబర్ కాబట్టి. నేను కాదు, నేను ఇండివిజువల్గా వస్తే ఏం లేదు. ఇఫ్ ఐఎమ్ సింగిల్ ఇండివిజువల్ నన్ను కేస్ ఫర్ మీ. అక్కడ నేను తోపున్నా కూడా ఇక్కడ వీలు పడదు కదా. This is love and affection that you showered on me. Because I am a member of Jagannana's family. And everybody is a member of Jagannana's family. Be proud of that. నాకు ఈ మొన్న ఎలక్షన్ కమిషన్ చాలా ఇబ్బంది పెట్టింది. నేను నెల్లూరు సాయిరెడ్డి ఎలక్షన్. దెన్ ఐ సెడ్ ఐ రిజైన్. అన్న అడిగాడు, చెప్తే ఇప్పుడే చెప్పాలి ఇట్టన్నా స్పాట్ అయిటో. లేదమ్మా, లెట్ us work with commitment. That is what it comes. Let us die for him. Let us die for him. దానిలో మొదటి సమితి ఆ యాగంలో నేనే అవుతా, ఇబ్బంది ఏం కాదు.